యా ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు చెక్. పద్దు మెయిల్ చెక్ చేసావా? లేదు. ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేసు అంటే ఇండియాలో. ఈ రోజు నుంచి ఎవరి వాళ్ళ కాళ్ళు వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు. ఎవరు? మన ఓసిడి బాస్ చెప్పారా? యప్, మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూసాడు కదా, అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు. ఇది నువ్వెందుకు డల్ గా చెప్తున్నావు? హ్యాపీ న్యూసే కదా. ఏం హ్యాపీ? ఇక్కడ ఉంటే 24 hours నాకు అవైలబుల్ గా ఉంటావు. అక్కడికి వెళ్తే మీ నాన్నకి, మీ అమ్మకి, మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి నీ టైంని. షేర్ చేసినా నీ టైం నీదే. ఓకే పద పద, ఫ్లైట్ కి టైం అవుతుంది. పద. నీ కూతురు పడ్డట్టే ఈడు కూతురు లవ్లో పడాలి. పిసికే ఇచ్చు. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? సార్ ముందు మీరు కూర్చొని చెప్తాను. చెప్పండి సార్. ఏముంది, మీకున్నట్టు ఆడికి గుండు ఉంది, ఆడికి పెళ్ళం ఉంది, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. మీ అమ్మాయిలాగే. అయితే ఏంటండి? అయితే ఏంటా, మంచి చెడు తెలిసిన వయసు వచ్చేసిందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసేసాడు. ఇంకా ఆకలితో ఉన్న సింహాలు ఊరుకుంటాయా? ఏట మొదలెట్టేసాయి. ఓ కొలిగడు తగులుకున్నాడు. ఇడు కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో హ్యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్కి తెచ్చేసాడు. ఇదేంటండి, శానిటైజర్ చేతులకు రాసుకుని బ్యాక్టీరియాని చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా? అయినా కొలీగ్ అంటున్నారు, సేమ్ జాబ్ అంటున్నారు. పాపకిష్టం అయితే పెళ్లి చేసేయచ్చు కదా. పిచ్చి గోపాలం, ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటున్నారా? అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు. పైగా అలాంటి క్రూర మృగాలకి మన అమ్మాయిలాంటి జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు. అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం ఒకటి తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగాడి నొప్పి. ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు తగులుకోవడం ఎందుకులేండి. నాది అసలే వీక్ గుండె. ఈయనకు వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన చాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి అంబులెన్స్ ఎక్కేయడానికి. మరీ ఇంత భయస్తులు. మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో కనుక్కున్నారా? చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు. ఏమండి, నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు చూడండి, రోడ్డును పడ్డాను. ఏమండే, మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. గోపాలం, ఆడి ప్రజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు. సత్యం, మా అమ్మాయి ఫోన్ చేసిందండి. ఎందుకు చేసిందో తెలుసా? నాన్న, నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు, ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా? అమ్మా దిగాను నాన్న ఇప్పుడే. ఎక్కే ముందు కార్ నంబరు, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా. ఒంటరికి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయిత్యం చేస్తారు వెధవలు. అంత ఛాన్స్ లేదు నాన్న. నేను ఒక్కదాన్నే రావట్లేదు, నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు. మంచిదమ్మా, అలాగే వచ్చేయండి. బాగుంది బాగుంది. ఏంటి, అమ్మాయి వస్తుందా? అవునండి, ఒంటరిగా కాదు, వెంట కొలీగ్ కూడా ఉన్నారట. అంటే మీ ఉద్దేశం కొలీగ్ అంటే అమ్మాయి ఏంటంటారా? అయి ఉండొచ్చు. కాదేమో అన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తోంది. మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ వినిపిస్తోంది. అనండి అనండి. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది? కొలీగ్ కూడా ఉన్నారు అంది. అందా? ఉన్నారు అంటే జెంట్స్ కి లేడీస్ కూడా వాడచ్చు. మీ అమ్మాయి తెలివిగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది. ఇంకోటి 100% రా. మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కొలిగ్గాడితో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది. నాన్న, ఏమ్మా ఎక్కడ దాకా వచ్చారు? గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం. ఓ పని చేయమ్మా, మీ కొలిగ్ అమ్మాయిని వస్తూ వస్తూ ఇంటికి తీసురా, డిన్నర్ చేసి వెళ్తుంది. అవసరం లేదు నాన్న, దానికి ఆకలి వేయటం లేదు. ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది. ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి? ఏదోలే నాన్న, అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు. దానికి ఒక మంచి టైం, సందర్భం చూసి పిలవాలి, లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది. ఏంటోనమ్మా, మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టుంటుంది, అర్థం కాదు. సర్లే, త్వరగా వచ్చాయమ్మా. ఏమండే, మీ డౌట్లు తీరాయా? లేదు, పెరిగాయి. కొలీగ్ అమ్మాయి అని తేలిపోయింది కదండి. తేలిపోయింది మీకు, మాకు కాదు.
అయినా కొలిగా అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది కానీ ఆ అమ్మాయికి ఆకలేయట్లేదు అన్నీ ఒకేసారి పెడితే బోర్ కొడుతుంది కథలు చెప్పదు కదా. మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాటకి 2 అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది. సాఫ్ట్వేర్ కదా. అలా మాట్లాడిందా? అవును సార్, మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది. అస్సలు అర్థమయ్యేది కాదు. తెలుగు మీడియం కదా మీలాగా. మీలాగా నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి. నాకు తెలియకుండా మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను. అయినా మా అమ్మాయి మీ అమ్మాయిలాగా అబద్ధాలు ఆడు సార్, ఆడదు. భలే దొరికేసాడు. గోపాలం, ఏ కూతురు తన తండ్రికి కావాలని అబద్ధాలు చెప్పదయ్యా. నిజం చెప్తే గుండె అయిపోద్దని అలా చెప్తారు. ఇదంతా ప్రేమ అండి బాబు. దానికి తనామన భేదాలు ఉండవు. ఆ టైంలో పక్కన కూర్చొని నవరగాడే ప్రపంచం. ఆడి చెప్పిందే ఏదం, ఆడు చూపించిందే స్వర్గం. ఇవన్నీ చేసే వచ్చాం కదా. ఆపండి సార్ మీరు మరీను. అలాంటి ఏదో పనులు నేను ఎప్పుడు చేయలేదు మీకులాగా. అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిగ్తో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి? మేమైతే అలాగే అనుకుంటున్నాం. మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కోలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిన టైంకి తీసుకురాడు. దారిలో కారు ఆపేసి పంచర్ అయిపోయిందని, కారు పాడైపోయిందని, టైంకి రాలేకపోతున్నామని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు. ఫోన్ మోగుతోనే ఎత్తండి. అమ్మా నాన్న, కార్ టైర్ పంక్చర్ అయింది, టైం పడుతుంది. నమ్ముతారా ఎప్పటికైనా? అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకు నాన్న? ఒకసారి ఇవ్వమ్మా, మాట్లాడాలి. తను వేరే కాల్లో బిజీగా ఉంది. బిజీ 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 బిజీ. మీరు ఆపండి సార్. అమ్మాయితో మాట్లాడండి. అమ్మా నేను వెయిట్ చేస్తాను, ఒక్కసారి ఇవ్వు, అర్జెంట్ గా మాట్లాడాలి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేనేదో తప్పు చేస్తున్నట్టు. తప్పు చేస్తోంది కాబట్టి తప్పని మాట ఎత్తింది. అమ్మా ముందు ఫోన్ ఇస్తావా లేదా? నేను మాట్లాడాలంతే ఇప్పుడు. సరే మాట్లాడండి. హలో 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 హలో, నాకు ఇక్కడ వినపడుతుందమ్మా. అక్కడ కూడా వినపడుతుంది కానీ ఇవ్వదు. నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో అమ్మా, నాకు ఇక్కడ వినపడుతుంది. హలో హలో. అంటూ పెట్టేసిందా? ఊ అను, ఊ అను గోపి. టీ తాగుదాం పద. రారా. రాళ్ళు ఎత్తను, టైలు ఎత్తనాయి. సార్ నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడం ఏముందండి? చుట్టూ సేకటే, కారులో వస్తుంది ఏజ్లో ఉన్న ఆడామగ, దట్టులో అవర్సు. ఆఫీసులో 10 మంది ముందు చేయడానికి అవకాశం లేని ఫోన్లు చేసే అవకాశం వదిలేస్తారేటి? డ్రైవర్ గారిని నేటిఫిన్గా పంపేసి లైట్గా ఇళ్ళు అల్పహారాలు చేసి బయలుదేరతారు. విండోస్ ఎత్తేసి ఏసీ ఆన్ చేసుకుని వెనక సీట్లో కూర్చునో పడుకునో వాళ్ళ కంఫర్ట్ గా. మా అమ్మాయి చేయలే, మీ అమ్మాయి కూడా. నో వే, లెట్స్ మూవ్. రా. ఏంటి వచ్చేది? అసలు కార్ ఎందుకు ఆపావు ఇప్పుడు ఇక్కడ? అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే ఛా, ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలీదా? మరి తెలిసినట్టు పెట్టచ్చు కదా, 2 ఇడ్లీ 1 దోశ. మొహం పచ్చడవుద్ది ఎదవూరో కామెడీ చేసావంటే. అది కాదే, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఈ లాక్డౌన్ లో అయ్యి పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేద్ది. నాకు తెలుసు కదా మనం టచ్ లేకుండా ఉండలేను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. మా నాన్న చంపేస్తారు ఇంకా లేట్ అయితే. ఆల్రెడీ ఆయనకి పిచ్చ డౌట్స్ ఉన్నాయి. ప్లీజ్ సంతు పద. ఇదే ఇక్కడే కాలేదు, ఇంత డిస్కషన్ పెట్టి లోపు అయిపోయేది కదా. ఇంకంతేనా? టైము పాడు ఏమక్కర్లేదా? నాకు అక్కర్లేదు. నువ్వు ముద్దిస్తున్నావు లేదా? ఇదిగో ఇలా మొండితనం చేసావంటే చెప్తున్నా. ఒక పక్క టెన్షన్ తో చేస్తుంటే. ఏ బాబు రామ్మా, కార్తీ. ఆ కొలిగ్గాడి ప్రపోజల్ కి మా అమ్మాయి ఓకే అంటుందండి? లేదు లేదు, మీరు చేసిన ఫోన్లకి, మీరు పెట్టిన టెన్షన్ కి, అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కారు స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది. మీకు ఫోన్ కొడుతుంది. వచ్చింది, ఎత్తండి. హలో హలో నాన్న, చెప్పమ్మా. కార్ పంక్చర్ కాదు, జస్ట్ గాల్ తగ్గిందంతే. వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఏం కంగారు పడకండి ఎంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది. అంతే కదా గోపాలం? అమ్మయ్యా, ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల ఏం జరగలేదండి. గోపాలం గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి. అక్కడ ఉన్నది కొలిగ్గాడు, ఆడంత తేలిగ్గా వదలడు. ఇంటి దగ్గర దింపే ముందు వాడు ఆకలి తెచ్చుకోకుండా వదలడు, కార్ డోర్ తీయడు. సేమ్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళినా? వెళ్ళు. ఏంటా మొహం? నా మొహం ఇంతే.
అదో మీ ఫాదర్ వెయిట్ చేస్తాడు. వెళ్ళు నీకు లేట్ అయిపోతుంది. వెళ్ళు. గో గో గో. సార్ నేను దిగనా? అక్కర్లేదు, మేడం వెళ్ళిపోతున్నారు. కాస్త నవ్వుతూ పంపొచ్చు కదా. మేడం నేను దిగనా? అక్కర్లేదని చెప్పాను కదా. ఏం సార్ అలా చూస్తున్నారు? ఆడు సోలు సాటిస్ఫై ఏం పంపడం. ఊరుకోండి సార్ మీరు మరీను. ఎంత ముద్దుల కోసం పాకులాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరుందో చూసుకోరా ఏంటి? ఎదురుగా క్యాబ్ డ్రైవర్ని పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారేంటండి? అందుకే డ్రైవర్ని ఎలగొట్టేశారు. చోరీ చోరీ చుప్కే చుప్కే లక్కీ కార్. మీరెంత చెప్పినా నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి. నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని నేను అనుకోను. నేను అనుకోలేదు. ఆ కొలిగ్గాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని. ఆపండి. వాళ్ళు అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా? అసలు అక్కడ ఉంది అమ్మాయి అబ్బాయో ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేస్తారు బాగా తేల్చేస్తారు. మార్నింగ్ రా, మా నాన్న బయటికి వెళ్ళిపోతారు. 1 hour స్పెండ్ చేద్దాం, సరేనా? నేను అన్నాం ఇప్పుడు ఆయన బయటికి పంపించినందుకనే నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే ఏడు. కొంచెం నవ్వుతే వచ్చుగా ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ కుదరవు. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో. రా. మా నాన్న. ఏ వాటర్ బాటిల్ తీసుకురా. చెత్త నా కొడుకు చెడగొట్టేసాడు. నాన్న ఎలా ఉన్నారు? ఏంటి ఇలా చిక్కిపోయారు? నా మీద బెంగ. దొంగ ఉండమ్మా. నాన్న ఇక్కడ అది కాదమ్మా, నీ స్నేహితురాలు ఇంత దూరం వచ్చింది కదా, ఇంట్లోకి వచ్చి మజ్జిగ తాగెళ్తుందని. అది మజ్జిగ అలాంటిది తాగదు. తలుపు తీయమ్మా. అలా మూసుకుందేంటి? అది డిప్రెషన్ లో ఉంది నాన్న. డిప్రెషన్ లో ఉన్నదాన్ని అలా వదిలేయకూడదమ్మా, తప్పు. నువ్వు ఉండు. ఇదేంటమ్మా డిప్రెషన్ అన్నావు? దొళ్ళ గట్టి లాగిందేంటి? చెప్పా కదా డిప్రెషన్ అని. నువ్వు ఉండమ్మా. ఇదిగో పాప, మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే గుండుతో గుద్ది డోర్లోంచి నీ జుట్టు పట్టుకుని బయటకు లాగమంటావా? తెయ్యమ్మా. నువ్వు ఉండమ్మా. అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి? ప్యాంట్ కూడా అబ్బాయిదే. అది ఆడాళ్లలో మగాడి టైప్. మీరు రండి నాన్న, పదండి. టెన్షన్ పెట్టేశాడు వీటి గుండు. చూసారా, కారులో చేయి కనుకుంటా కూడా కాదు ఎలా బుకాయిస్తుందో. పొట్టి చేతికి ఎట్ట అంటున్నావు? నేనైతే 2 కాళ్ళు బయట పెట్టి కారులో ప్యాంట్ వేసుకోవడం చూశాను. మహాప్రభో, మీ ఎక్స్పీరియన్స్ చాలిక. ఇప్పటికే మీరు పెట్టిన హీట్కి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యేట్టుంది. ఇదిగో గోపాలం, ఈ వేడి తగ్గి నీ గుండు చల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి. సెల్లా? అందులో ఏముంటుందండి? ఏముండడం ఏంటి, ఆడ పంపించిన మెసేజ్లు ఉంటాయి. అవి చదివి వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి. మీరు చేశారు ఇలాగా? అమ్మో వద్దులే, మళ్ళీ ఏదో చండాలని చెబుతావు. దాన్ని పట్టుకుని పీక్కోలేక సావాలా? ఆ సెల్ ఏదో నేను చూస్తాను, దయచేయండి. సచ్చాడు.